విరాట పర్వంలో ఉన్న డైలాగుల మధ్య సంభాషణలు తెలంగాణ జీవితంలో వచ్చిన ఆ ఘటనలు అవన్నీ కూడా ఒక అభివృద్ధి నమూనాకు సంబంధించినవి. ప్రేమ కోసం అలా వెళ్ళిపోవడం అనేది మీరు ఏదో పోయం రాస్తే ఒక డైరెక్టర్ దగ్గర ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని అన్నారు. ఏందో అది? ఇట్లా రాయి ట్రెండీగా ఉంది, ఇలా రాయి అని ఆయన కింద ఉన్న పేపర్ల నుంచి ఆ బుక్ తీసాడు. అది నేనే రాసింది. అది ఒక పోయట్రీ ఒక సినిమా కథగా మారిందంటే మామూలు విషయం కాదు. కంప్లీట్గా ఎన్ శంకర్ గారు రాసిన కంటెంట్ చాలా ఉంది అందులో. అంటే ఎన్ శంకర్ గారిది సినిమాకైతే ప్రేక్షకులు, మార్కెట్కి అయితే వీని కన్జ్యూమరిజం. ప్రభాస్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం, మహేష్ బాబు కోసం ఉంది. ప్రేక్షకులు దేని నచ్చుతారు దేని నచ్చవు అనేది డైరెక్టర్ ఎంతో కొంత కొన్ని పారామీటర్స్ అనుకుంటారా? అన్ని రకాల జీవితాలు అక్కడ అడ్రస్ చేయబడతాయి. మొట్టమొదటి సినిమా ఏది? మాటలు లేకపోతే జైబుల్ తెలంగాణకు డైలాగ్స్ రాసింది. అప్పుడు రాయాలనుకోవడానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి అంటే వెళ్ళా. ఇప్పుడు సినిమాలో 100 కోట్లు 1000 కోట్లు అంటారు కదా వసూళ్ళు, నిజమే? అంత నిజమేనా అది? కొంత ప్రోపగాండా ఉంటుంది. వాళ్ళందరూ థియేటర్కి రావాలంటే మనం ఎలా, అదొక నెరేటివ్ టూల్ లాగానే మనం చూడాలి. మీ సినిమా కొత్త అప్డేట్స్ ఏమున్నాయి? జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అట్లా ఒక అఫీషియల్గా అనౌన్స్మెంట్ పెద్ద సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. నమస్తే. తెలుగు సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే కనుక ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసిందో, థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏ సినిమా చూసినామో గుర్తులేని పరిస్థితి ఈరోజు ఉన్నది. ఒకప్పటి సినిమా 100 రోజులు, ఒకప్పటి సినిమా సామాజిక సమస్య, ఒకప్పటి సినిమా గురించి 7-2 ఏళ్ల పాటు మాట్లాడుకునే సందర్భాలు ఉండేవి. ఆ పాత్రలు, ఆ సంభాషణలు అట్లా గుర్తుండిపోయేవి. ఆ తరహా సినిమాలు లేదా అలాంటి సినిమాలు ఈ మధ్య 1-2 వస్తూ ఉన్నాయి. అట్లా వచ్చిన సినిమాల్లో విరాట పర్వం ఒకటి. సరే, కంటెంట్ ఏదైనప్పటికీ సంభాషణల విషయానికి వస్తే కనుక, పాత్రల నిర్మాణాన్ని చూస్తే కనుక, ఈ విరాట పర్వంలో ఉన్న 2 పాత్రలకు ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి. ఆ సినిమా దర్శకుడు వేణు ఉడుగుల. ఆయన సినిమాలు తక్కువైనా సరే కానీ వాటిపైన జరిగిన చర్చ సమాజంలో ఎక్కువ. వారు నా దగ్గర ఉన్నారు. ఆ 2 పాత్రల సంభాషణ తెలంగాణ సమాజాన్ని ఎట్లా ప్రతిబింబించింది, వాటి నేపథ్యం ఏమిటి, భవిష్యత్తులో ఆయన ఏ ప్రాజెక్టులు చేయాలనుకుంటారో, చేయబోతున్న విషయాలు మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. మీకు శుభాకాంక్షలు. 2 ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి. ఆ సినిమాకు సంబంధించి మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చే ముందు సినిమాలో ఆ క్లిప్స్ నేను కొన్ని చూసిన. నేను దానికన్నా ముందు మీ యొక్క పోయిటరీ కూడా నాకు మిత్రుడు మీ పోయిటరీ పుస్తకం ఇచ్చింది నాకు. కృష్ణానగర్ చౌరస్తాలో ఆ సినిమా నేపథ్యాన్ని చెప్తూ, పడుకున్నా సరే నేను కాలు బొటన వేలు ఊపుతూ ఉంటాను, లేదంటే చచ్చిపోయిన తీసి కూడా పక్కన పడేసామో తెలియదు. నేను నిద్రపోతున్నా సరే, నిద్రపోతున్నా సరే ఒక కాలు ఊపుతూనే. అంటే అంత లోతుగా, అంత గాఢత రావడం వెనుక ఏదో ఉండాలి, లేకపోతే రాదు అది. ఆ తర్వాత మిగతా విషయాలు లేదు. అంటే ఒక సుదీర్ఘమైనటువంటి ఆశయం కోసం పనిచేసే, లక్ష్యం కోసము పనిచేసే ఏ మనిషికైనా కూడా ఒక జీవితం ఉంటుంది. అంటే సినిమా కావచ్చు, అది రాజకీయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కళ కావచ్చు. అట్లా సినిమా దాంట్లో ఎవరు సక్సెస్ కావాలన్నా కూడా ఒక 10 years స్పాన్ పడుతుంది. 10 years మినిమం. ఇప్పుడు కొంచెము ఈ డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటలైజేషన్ తర్వాత ఇప్పుడు మనము స్ట్రీమింగ్ ఏరాలో ఉన్నాం. కొంతమందికి టకీమని 1 yearలో సినిమా అవకాశం రావచ్చు, కొంతమందికి 10 years కూడా పట్టవచ్చు. సో ఆ ప్రాసెస్లో ఉండే వేదన, తర్వాత అనుభవాలు, ఆ చీకటి అనుభవాలు, ఆ చీకటి బాధలు కావచ్చు, అవన్నీ కూడా అందరికీ ఉంటాయి. సో అందరి
అందరి వైపు నుంచి రాసిన, అందరి జీవితాల నుంచి రాసినటువంటి అందరి జీవితం కదా, అగ్ర హీరోలు కావచ్చు, కొత్త కొత్త హీరోలు కావచ్చు, ఎవరికైనా ఉంటుంది, డబ్బులతో సంబంధం ఉండదు. కానీ సో సినిమాను మనం అదేమంటాం, కైలాసపటం, దాన్ని ఏమంటారు కదా, దాన్ని వైకుంఠపాలి, వైకుంఠపాలి అనొచ్చా? అనొచ్చు, అనొచ్చు. సినిమాని కదా ఎనీ ఒక టఫ్ కదా సినిమా అనేది. ఇప్పుడు మనకి ఒక 100 మంది డైరెక్టర్లు అయ్యారు అంటే ఆ సంవత్సరం, ఒక సంవత్సరానికి అందులో ఒక్కరికి ఇద్దరికి పేరు వస్తుంది. అవును, అట్లా 2% సక్సెస్. సో ఈ 100 మంది కూడా 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వాళ్ళే ఉంటారు. ఈ 100 మంది కూడా ఉన్న ఊరిని, కన్న తల్లిని అందరిని అందరూ అన్నిటినీ వదులుకొని, విలువైన యవ్వనాన్ని వదులుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో అది ఒక విషాదం. సక్సెస్ అయితే బాగుంటుంది, అంటే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి మనం. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా, అంటే జనరల్గా ఏంటి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయ్యి అయితే దాన్ని మాత్రమే సక్సెస్గా అంటున్నాం మనం. యాక్చువల్లీ అది మారాలి ఫస్ట్, అది మాత్రమే సక్సెస్ కాదు. ఈ 10 years ఇక్కడ మనం ఉన్నంత కాలము ఈ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయటమే సక్సెస్. సో అప్పుడు బాధ ఉండదు. చాలామంది అంటే డైరెక్టర్ అవ్వలేకపోయి ఏదో చిన్న సినిమా వచ్చి అది రిలీజ్ అయినట్టు కూడా ఎవరికి తెలియకుండా చాలామంది డిప్రెస్డ్ అయ్యే చాలామందిని మనం చూస్తాం, మన ఫ్రెండ్స్ని, వాళ్ళని. సో ఎందుకంటే అందరూ ఒక అభిప్రాయాన్ని సెట్ చేసి పెట్టారు కదా, సక్సెస్ అంటే ఇది మాత్రమే సక్సెస్ అనేది. సో ఆ మిస్కాన్సెప్షన్ వల్ల వస్తున్న ఇబ్బందులు. ప్రేక్షకుల ఆలోచన, ప్రేక్షకులు దేని నచ్చుతారు దేని నచ్చరు అనేది డైరెక్టర్ ఎంతో కొంత కొన్ని పారామీటర్స్ అనుకుంటారా? ఇట్లా ఇప్పుడు మెజారిటీ సమాజము నమ్మే విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఒక పని కోసం పోతున్నాడు సినిమాలో, హీరోయిన్ రక్షించడం కోసం పోతున్నాడు. లేదా ఇప్పుడు రంగస్థలం సినిమాలో ప్రకాష్ రాజ్ని బతికించడం కోసం రామ్ చరణ్ తేజ చాలా కష్టపడుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్లో దేవుణ్ణి కూడా మొక్కి పూజ చేస్తూ ఉంటాడు. ఆ దేవుడు అనే ఎలిమెంట్ అనేది మన జీవితంలో ఉంది కాబట్టి, అది అందరికి కనెక్ట్ అయ్యేది కాబట్టి పక్కా అది పెడతారు అనమాట. సో అట్లా మానవ సమాజంలో ముఖ్యంగా మెజారిటీ సొసైటీలో ఏవైతే నమ్మకాలు, ఏవైతే విలువలు అనబడే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుంటాం అనమాట. అంటే రెస్పెక్ట్ చేయడం, అట్లా రెస్పెక్ట్ చేయడం అంటే మన సొసైటీ అంతా దీన్ని బిలీవ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి. సో అలా దేవుని చూపించడం కావచ్చు, ఆ పండుగలను చూపించడం కావచ్చు, ఇవన్నీ. కాకపోతే ఇందులో వచ్చిన కొన్ని ఇబ్బందులు ఏంటంటే, ఒక్కటే పండుగ అంటే కేవలం సంక్రాంతిని చూపించడం కావచ్చు, పల్లెటూరు అంటే కేవలము ఈస్ట్ వెస్ట్ని చూపించడం కావచ్చు. ఇలాంటివి మాత్రమే. వాటి వల్ల ఏమవుతుందంటే సినిమాల్లో కనిపించే జీవితాలు కొంతమంది ఉన్నత వర్గాల జీవితాలు మాత్రమే సినిమాలో కనిపించడం వల్ల సో డైవర్సిటీ చాలా విలువైన లేదు. డైవర్సిటీ ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు కొంచెం మారుతుంది, కానీ తెలుగు సినిమా దాంట్లో మీకు తమిళ్ సినిమా తీసుకున్నా, బెంగాలీ ఫిలిం తీసుకున్నా, మరాఠీ ఫిలిం తీసుకున్నా, మలయాళీ ఫిలిం తీసుకున్నా, సినిమా కథని ఒక పందులు కాసేవాడి ఇంట్లో లొకేట్ చేస్తారు. ఒక గాడిద పాలు అమ్ముకునేవాడి లైఫ్ ఉంటుంది, అలాగే చాలా ఒక డప్పు కొట్టేవాడి జీవితం ఉంటుంది, అలా ఒక ట్రైబ్స్ లైఫ్ ఉంటుంది. అన్ని రకాల జీవితాలు అక్కడ అడ్రస్ చేయబడతాయి. ఎందుకంటే అవి కూడా జీవితాలుగా అక్కడ ఫిల్మ్ మేకర్స్ పరిగణించబడుతుంది, అంటే బిలీవ్ చేస్తున్నారు కాబట్టి. దానివల్ల ఏమైందంటే అనేక రకమైనటువంటి అంటే వైవిధ్యమైనటువంటి సినిమాగా అవి వర్ధిల్లినాయి. తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, టుడే ఆల్సో ఇప్పటికి కూడా. సో అంటే తెలుగులో ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఈ జనరేషన్లో, అంటే ఇప్పుడు మేమున్న జనరేషన్లో తెలుగులో అది కొంతవరకు వచ్చింది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అంటే ఓవర్ రేటెడ్ కల్చర్ని, అంటే సబాల్టర్న్ కథలు కావచ్చు, సబాల్టర్న్ లైఫ్ కావచ్చు, ఎప్పుడైతే మన మెయిన్ స్ట్రీమ్లో
కనిపిస్తాయో, మెయిన్ స్ట్రీమ్‌లో వాళ్ళ జీవితాలు వినిపిస్తాయో, అప్పుడే ఆ సినిమా ఒక డైవర్సిటీ ఉన్న సినిమాగా ఆహ్, అది వికసిస్తది. అలా. కానీ ఇక్కడ నాకెందుకో ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నా నేను. ఆహ్, పాత సినిమాలలో హీరోయిన్, హీరో ఇద్దరు విడిపోయినప్పుడు లేదా ఒక ఇంటి యజమాని ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్తున్న సందర్భంలోనో వాళ్ళు వెల్ భార్యాభర్త మధ్య గొడవైనా సరే ఇంట్లో పని మనిషి ఏడుస్తాడు. అమ్మాయి గారు అని ఏడిస్తే భర్త ఏడవాలి. అవును. అవును, భర్త ఏడవాలి. ఇదే హీరో ఇద్దరిట్లో ఓరుకొని ఏడ్చుకోవాలి. వాళ్ళిద్దరికంటే ముందు ఇంట్లో పని చేస్తానే ఏడుస్తాడు. ఎందుకంటే వర్కింగ్ క్లాస్‌లో ఎక్కువ ఎమోషనల్‌గా వీక్ ఉంటారు. ఉమ్. అంటే భావోద్వేగంగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటారు వాళ్ళు. అందుకనే నీకు మీరు చూస్తే యజమాని కంటే పని చేసేవాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుంటారు. దాన్ని వీళ్ళు క్యాష్ చేస్తుంటారు. అరే నీకంటే ఎక్కువనారా నాకు, ఆ, నువ్వు నా సొంత తమ్ముడు లాంటి వాడా, నువ్వు డ్రైవర్ నన్ను చూడండి, అసలు మా సార్ దేవుడు అంటాడు. అంటే ఎమోషనల్గా వీకర్ సెక్షన్స్ ఇవి. ఆర్థికంగా తర్వాత సామాజికంగా ఎవరైతే అంటే ఈ వీకర్ సెక్షన్ వల్లే అది అదే సినిమాల్లో బయట ఉన్నదే సినిమాల్లో. అది అంటే దాన్ని చెప్పడం కూడా చూసే వాళ్ళకు కూడా అంత అంటే ఒక బానిసత్వాన్ని రుద్దినట్లే కదా, మానసిక బానిసత్వాన్ని ఇంపోజ్ చేసినట్లే. ఇంపోజ్ చేయకుండా ఇప్పుడు మనలో కూడా బయటపడకుండా అలాగే అది అదొక సోషల్ రియాలిటీ. సోషల్ రియాలిటీ. ఎందుకు ఆ సందర్భం ఎందుకు అంటే విరాట పర్వంలో ఉన్న డైలాగుల మధ్య సంభాషణలు వాస్తవానికి తెలంగాణ జీవితంలో వచ్చిన ఆ ఘటనలు అవన్నీ కూడా ఒక అభివృద్ధి నమూనాకు సంబంధించినవి. ఈ నమూనా కాదు మరో నమూనా కావాలని వారు అనుకున్న దాంట్లో ఆ ఇద్దరు మహిళలను అసలు మీరు బహుశా ఫిలింఫేర్ అవార్డు రావడానికి నా పెద్ద సినిమా అవగాహన నాకు లేదు, కానీ ఆ మేకింగ్ ఉంది. వాళ్ళిద్దరి సంభాషణ కానీ తెర మీద వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు కానీ పొడి పొడి మాటలే, చిన్న మాటలే, చాలా లోతుగా ఉన్నాయి. ఎన్ని రోజులు ఎక్సైజ్ చేసారు దాని మీద, ఆ రెండు పాత్రల మీద? నాకు అంటే పర్టికులర్గా అలా ఎక్సర్సైజ్ అంటూ ఏమీ చేయలేదు, కానీ అది రాసేటప్పుడే ఈ పాత్రలు ఎలా ఉండాలి, వాళ్ళ పేస్ ఎలా ఉండాలి, వాళ్ళు మాట్లాడే విధానంలో ఎలాంటి పేస్ ఉండాలి, ఎలాంటి ఇంటెన్స్ ఉండాలి అనేది అది రాసేటప్పుడు సహజంగా వచ్చింది అది. సో అది వాళ్ళు మంచి ఆర్టిస్టులు కావటం వల్ల దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేశారు సాయి పల్లవి గారు, నందిదాస్ గారు. వాళ్ళిద్దరూ అంటే 40-50 ఏళ్ళ తెలంగాణ, 40-50 ఏళ్ళ తెలంగాణ ఆ కంటెంట్నే బహుశా ఈ ఫిలింఫేర్ అవార్డు అనేది ఒక మంచి నటనకు, ఒక మంచి పనితనానికి, ఒక కళ, ఒక ఆర్ట్, అది మంచి కొంచెం. కానీ దాని వెనుక ఉన్న నేపథ్యం ఉంది కదా, ఆ కంటెంట్ను ఒక ఘటనను తీసుకొని చెప్పడం చాలా ఉన్నాయి తీయాలంటే. మనకు అంతకుముందు కూడా చాలా సినిమాలు వచ్చినాయి కదా, ఒక అక్క మహాదేవిని చుట్టూ తీసుకొని తిప్పడం, మార్క్స్ అనే భార్యను దాంట్లో ఒక ఒక పోలిక చేయడం, అంటే దాన్ని అంటే మీ ఎస్టాబ్లిష్మెంట్ అదే ఎందుకు తీసుకున్నారు? అంటే జనరల్గా ఒక అమ్మాయి ప్రేమ కోసం అలా వెళ్ళిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. చాలా అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. నేను కరెక్ట్గా ఈ సినిమా షూటింగ్ టైంలో కూడా నార్త్లో ఒక అమ్మాయి ఎస్పీని ప్రేమించి ఆ ఎస్పీ కోసం వెళ్తుంది అనమాట, ఒక పోలీస్ ఆఫీసర్ కోసం. ఆమె ఈ ఎస్పీ పేరు గుర్తులేదు నాకు. హైదరాబాద్లో అతను చేస్తున్నప్పుడు అతన్ని వెతుక్కుంటూ వచ్చింది నార్త్ నుంచి. అంతెందుకు అలా చాలా ఇన్సిడెంట్స్, ఇప్పుడు మీరాబాయి కృష్ణుడి కోసం కావచ్చు, బ్రహ్మరాంబ శివుడి కోసం, మల్లికార్జున స్వామి గురించి కావచ్చు, ఇట్లా చాలా అక్క మహాదేవి కావచ్చు. ఈవెన్ మన గద్దరన్న కోసం కూడా ఒక ఆవిడ అలా వచ్చిందని నేను విన్నాను. ఎవరో ఇట్లాగే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పారు, జర్నలిస్ట్ అన్నారు నన్ను అడిగారు. ఈవెన్ అలా ఒక
ఒక గ్రేట్ లవ్ ఉన్నటువంటి క్యారెక్టర్ల యొక్క బిహేవియర్ స్పిరిచువల్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళ ప్రేమ ఎక్కువ మానసికమైనటువంటి ప్రేమ అన్నమాట. అందుకే దాంట్లో పిల్లలు నేను ఇల్లు అవును 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 అవును. సో అందరి దృష్టిలో అంటే భౌతికపరమైనటువంటి వాటి పట్ల వ్యామోహం కంటే ఒక మానసికపరమైనటువంటి దాన్ని ఏమంటారు, వ్యామోహం కూడా కాదు, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అనేది నా అభిప్రాయం. ఆనంద దశ అట్లాంటిదేమో మరి అలౌక్య ఆనందం. సో అలాంటి క్యారెక్టర్లు అలా ఉంటాయని నా అభిప్రాయం. చాలా అద్భుతం. మీ సినిమాలో ఒక సొసైటీలో ఒక డిస్కషన్ జరుగుతున్నది. నీది నాది ఒకే కథ సినిమా ఒక రకమైన అంశాన్ని, ఒక సామాజిక సమస్య చర్చ చేయడం, ఇది ఒక సమస్యనే. ఎంపిక సామాజిక బాధ్యత ఉన్నట్లు కనబడుతున్నది. అంటే మీ నేపథ్యం ఉన్న కారణంగా అయితే కనుక ఇవైతే సినిమా బాగా వర్కౌట్ అవుతుందన్న. అట్లా ఏం లేదు సార్. అదే నేను సామాజిక బాధ్యత కోసం మనం సినిమా అట్లా ఏమి అనుకొని చేసింది కాదు. సహజంగా ఇప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్టు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ జీవితంలో చూసిన అనుభవాలు, వాళ్ళు చదివిన పుస్తకాలు, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళకున్న ప్రాపంచిక దృక్పథం అనేది వాళ్ళ రైటింగ్స్లో ఎలా అయితే రిప్రజెంట్ అవుతుందో అలాగే నా దాంట్లో నేను రాస్తున్న కథల్లో అలా రిప్రజెంట్ అవుతున్నాయి తప్ప దీన్ని అనుకొని మనము ఏదో ఉద్ధరిద్దామని చేసిన అది కాదు. అలాంటి ఉద్దేశంతో ఎంచుకున్న కథ వస్తువులు కూడా కాదు. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా చేయవచ్చు, తెలియదు. తర్వాత అంతే డెలిబరేట్ చేసినాయి కావు కాదు, అలా చేయలేము సార్. అట్లా సాధ్యం కూడా కాదు కదా. ఎప్పుడు అనుకొని చేసిన, ఎప్పుడు ఆర్గానిక్, అది సహజంగా అది మన హృదయావిష్కరణ జరిగినప్పుడే అది మంచి వాల్యుబుల్ ఆర్ట్ పీస్ లాగా అది పరిగణిస్తున్నాం, అంటే కనిపిస్తుంది అట్లా. ఈ మధ్య తెలంగాణ నుంచి వచ్చిన దర్శకులు ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అంటే అక్కడ రీజన్ ఏమిటో నాకు తెలియదు, ఎందువల్ల వస్తున్నట్లు. దక్షిణ తెలంగాణ నుంచి కూడా ఉంది. ఇప్పుడు నాగి మహబూబ్ నగర్ కల్కి సినిమా డైరెక్టర్ నాగేశ్వరి మహబూబ్ నగర్. అలా ఏం లేదు. సో మనకు తెలిసిన విషయం ఉత్తర తెలంగాణ కొంచెం కొంచెం కనబడుతుంది కదా. కొంచెం ఎందుకంటే అంటే మూమెంట్స్ కానీ అన్ని అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే పొలిటికల్ మూమెంట్స్ కావచ్చు, ఎక్కువ ఉత్తర తెలంగాణలో ఉండటం వల్ల ఇక్కడ కొంచెం అన్ని రకాలుగా కొద్దిగా ముందు ఉంటుంది. కానీ నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అదే మీరు ఏదో ఒక పోయం రాస్తే ఒక డైరెక్టర్ దగ్గర ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని అన్నారు, ఏంది అది? ఏది మన ఆంధ్రజ్యోతి సండేలో ఒక అది యాక్చువల్లీ ఇప్పుడు జయబుల తెలంగాణ టైంలో మీలాంటి ఒక జర్నలిస్ట్ ఎన్ శంకర్ గారు అడిగారంట, ఇట్లా కొంచెం తెలంగాణ మూమెంట్ గురించి తెలిసి కొంచెం ఈ తెలంగాణ కాన్షియస్ ఉన్న ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని అడిగారంట. అప్పుడు నన్ను తీసుకెళ్ళాడు అనమాట. ఆయన అడిగాడు, ఏంటి మీ స్ట్రెంత్ ఏంటి అని అంటే, ఐ కెన్ రైట్ అని చెప్పిన, డైలాగ్స్ రాస్తాను, కంటెంట్ రాస్తాను అని చెప్పిన. అయితే మరి ఇందులో ఒక పోయం వచ్చింది మొన్న సండే ఆంధ్రజ్యోతి బుక్లో, ఇందులో పోయం ఉంది, చాలా బాగుంది, ఇట్లా రాయి, ట్రెండీగా ఉంది, ఇలా రాయి అని ఆయన కింద ఉన్న పేపర్ల నుంచి ఆ బుక్ తీసాడు. అది నేనే రాసింది. అది ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు, అది నేనే సార్ రాసింది అని చెప్పి. షాక్. గుర్తుందా? అది ఒక ప్రాంతీయ లవ్ స్టోరీ అనే పేరుతో వచ్చింది. అది పాపులర్. చాలా మంది ఇవాళ పొద్దున కూడా ఒక మిత్రుని అడిగా నేను, చాలా ఎఫెక్టివ్ ఉంది, బలమైన వ్యక్తీకరణ దాంట్లో ఉంది అని అన్నారు. అది రాసి అదే 2010-11 టైంలో అదే తెలంగాణ ఉద్యమం తెలంగాణ పిక్స్ ఎందుకులేండి అంటే నా పోయిన నేను నాకు జైబోలో తెలంగాణ సినిమానే అది అనేది దాని ద్వారానే సినిమా వచ్చింది అని అన్నారు. వ్యక్తీకరణ బాగుంది దాంట్లో. నేను దొరికితే ఒకవేళ స్క్రీన్ మీద అంటే నేను నాకెందుకు నాకు అంత ఇష్టం ఉండదు. ఐ లైక్ అంటే రిసైడ్ చేయడం ఇష్టమే, కానీ ఇప్పుడు ఎందుకు అది అని అది, ఎందుకంటే అది ప్యూర్లీ అది ఒక అయిపోయింది. ఆ సందర్భం వేరు. ఇప్పుడు
ఆ సందర్భం కాదు కాబట్టి. ఒక పోయట్రీ ఒక సినిమా కథగా మారిందంటే మామూలు విషయం కాదు. అంటే అందులో అలా దీని స్ఫూర్తి కొంత ఉంది కానీ కంప్లీట్గా ఎన్ శంకర్ గారు రాసిన కంటెంట్ చాలా ఉంది అందులో. అంటే ఎన్ శంకర్ గారిదే కథ అనేది కథ సార్దే. ఎప్పుడైతే నేను యాడ్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఆయన దీన్ని కొద్దిగా అలా వాడుకోవడం జరిగింది. నేను దానికి డైలాగ్స్ రాశాను. డైలాగ్ గుర్తున్నాయి డైలాగ్ ఇప్పుడు ఆ రాజకీయ సందర్భము లేదు. లేదు కానీ దాంట్లో కూడా 2-3 పాటలు, తర్వాత సంభాషణలు కూడా చాలా అద్భుతమైన. మీరు మాటలేమో చాలా మెత్తగా ఉన్నాయి, మా డైలాగ్ సినిమాలేమో చాలా అద్భుతంగా ఉంటాయి. తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు ఎఫెక్టివ్ అంటే, అందుకే మీరు తక్కువ మాట్లాడేది. అంటే నేను మీలాంటి పెద్దోళ్ళ దగ్గర తక్కువ మాట్లాడతాను, పర్లేదు బాగానే మాట్లాడతాను. అని నేను మా సినిమా ప్రమోషన్లో కూడా చూసినా మీరు తక్కువ మాట్లాడారు, ఇతరులు ఎక్కువ మాట్లాడారు. చాలా పొడిగా 2-3 మాటలు కొద్దిగానే మాట్లాడడం, తర్వాత వేరే మాట్లాడిస్తే మాట్లాడతాను అంతే. ఏదైనా విషయం మీద మాట్లాడిస్తే ఐ కెన్ టాక్. నేను ఒక పెద్ద మనిషిని ఇంటర్వ్యూ చేసిన, తెలంగాణలో పెద్ద ఆయన. తెలంగాణ ఉన్న వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువ, చిన్న వాటి కూడా బాగా ఎమోషన్ అవుతారు అని అన్నారు. అది మీ దాంట్లోగా కోపంగానో వస్తలేదు, ఎన్ని క్వశ్చన్లు వేసినా ఏ ఆన్సర్ ఎట్లా చెప్పాలంటే కొంచెం మనం తెలంగాణ అని కాదు కంప్లీట్గా ఏంటంటే కొంత లైఫ్ ఎవరికి ఈ అంటే తెలంగాణ కానీ మళ్ళీ తర్వాత ఉత్తరాంధ్ర కావచ్చు, మళ్ళీ తర్వాత కృష్ణా గుంటూరులో కొన్ని ప్లేసెస్ ఎక్కడ సోషల్ మూమెంట్స్ ఉన్నాయో, ఎక్కడ కొన్ని దాన్ని ఏమంటారు ఆకలి ఉందో ఆ ప్లేస్లో కొంచెం వేరే ఇందాక మనం అనుకున్న వీకర్ సెక్షన్ ఎమోషనల్గా ఉంటాం చాలా కొంచెం అదే ప్రేమ చాలా ప్రేమగా ఉంటుంది, ఆపుకోలేరు ఏది వచ్చినా. బట్ ఇప్పుడు చాలా చేంజ్ అవుతుంది, మీరు అన్ని రీడిఫైన్ అయ్యే ఒక స్టేజ్లో ఇప్పుడు ఉన్నాం మనం అందరం, ఎమోషన్స్తో సహా అన్ని రకాల ఎమోషన్స్ కావచ్చు లేకపోతే ఎవ్రీథింగ్ అన్నీ రీడిఫైన్ అవుతున్నాయి. కానీ ఎస్ డెఫినెట్లీ మంచి రీడిఫైన్ అవుతున్నాయి. దిస్ జనరేషన్ ఇస్ వెరీ డిఫరెంట్. ఈ జనరేషన్ ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు మన ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదువుతున్న ఈ పిల్లలు అయితే ఎవరైతున్నారో అది చాలా డిఫరెంట్. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా చాలా అడ్వాన్స్డ్గా. అడ్వాన్స్ అంటే అదేమిటో కానీ క్వాలిటీ లేదు ఆలోచనలలో. నా అబ్జర్వేషన్, నా వ్యక్తిగత పరిశీలన, అది మేబీ నాది పొరపాటు కావచ్చు. 80ల్లో 90ల్లో ఉన్న పిల్లలకు 10th ఇంటర్ డిగ్రీ ఉన్నవానికి ఉన్న ఆనాడు సమాజం పట్ల జీవితం పట్ల ఉన్న ఆకాంక్షలు కానీ వాళ్ళకున్న అవగాహన కానీ సమస్య విశ్లేషణ కానీ ఇప్పటి వాళ్ళకు లేదు అని అనిపిస్తుంది. అంటే మీ పర్స్పెక్టివ్ అది. ఇప్పుడు కొంత ఏంటంటే ఏది సెలెక్టివ్ మెమొరీ ఎక్కువ ఉంటుంది, సెలెక్టివ్ థింకింగ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అంటే అన్నిటి గురించి ఆలోచించేవాడు ఇప్పుడు కెరియర్ గురించి ఆలోచించాలంటే కెరియర్ గురించే మాట్లాడుతున్నాడు, వేరే ఇంకేం ఉండదు. సో కొంతవరకు మినహాయింపు ఉంటుంది, మనం అందరినీ అలా అనడానికి కూడా లేదు. సో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు పిల్లలు, ఈవెన్ స్కూల్ పిల్లలు కానీ ఇప్పుడున్న కాలేజ్ పిల్లలు కానీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న యూత్కి ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు చదువుకుంటున్న ఇంటర్మీడియట్ బీటెక్ పిల్లలకి అంటే ఇంతకుముందు అంటే పాలిటిక్స్ కంప్లీట్గా దూరం అయిపోయినారు. ఇప్పుడు ఇంతకుముందు మీ అప్పుడు కావచ్చు లేకపోతే మేము చదువుకునేటప్పుడు కావచ్చు అట్లీస్ట్ కార్యాలయ ఎస్ఎఫ్ఐ అదో ఏదో ఉండేది. అంటే కొంచెము మొదటి నుంచి పొలిటికల్ థింకింగ్ సోషల్ థింకింగ్ ఉండేది. సో ఇప్పుడు అది తక్కువ అయిపోయింది యాక్చువల్లీ. కానీ వాస్తవానికి అంటే విద్యార్థులకు ఎప్పుడైతే రాజకీయాల్ని దూరం చేశారో పొలిటికల్ లీడర్స్ అప్పుడు కొంచెం సోషల్ థింకింగ్లో చేంజ్ వచ్చింది తప్ప మిగతా అన్ని విషయంలో నాకు తెలిసి మీరు సోషల్ థింకింగ్లో చేంజ్ రావడం వల్లే క్వాలిటీ థింకింగ్ లేదు అంటున్నారు అని అనుకుంటున్నాను. అది మాత్రం ఆ యాంగిల్లో చూస్తే అది కరెక్టే. బట్ మిగతా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం వాళ్ళు అలా వెళ్ళటం మీకు
ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా అబ్జర్వేషన్, ఇంతకుముందు అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక ఎక్కువ పేపర్లలో రాసే ఇంటెలెక్చువల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు సొసైటీని. అంటే 40+ నుంచి, లేదా కొంచెము తక్కువ ఏజ్ అయినా కూడా కొంచెం ఇంటెలెక్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రాసే ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటల్ని సొసైటీ అంతా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. సో ఇప్పుడు సొసైటీని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది యూత్ అన్నమాట, కంప్లీట్గా. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీమర్స్ కావచ్చు, మీమర్స్ ఇంటర్మీడియట్ పిల్లలంతా కూడా. ఓకే. సో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా బాగుంది అని అంటే, అంటే వాళ్ళకు బాగుందండి. అదే మీరు చూస్తే మీకు బాగా లేకుండా ఉండొచ్చు, ఎందుకంటే మీ ఐక్యూ బట్ మీరు చూసే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు. సో అలాగే పొలిటికల్గా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడికి నచ్చే ఐడియాలజీతో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ ఉన్నారు అని అంటే, అందరూ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అందరూ పోస్టులు వేయడం కావచ్చు, మీమ్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇన్స్టాలో వాళ్ళు మాట్లాడడం కావచ్చు. సో ఎంటైర్ సొసైటీని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇప్పుడు యూత్, ముఖ్యంగా పాలిటిక్స్ని, సినిమాని. కానీ ఇప్పుడున్న వాళ్ళు సినిమాకైతే ప్రేక్షకులు, మార్కెట్కి అయితే వినియోగదారులు. సినిమాకైతే ప్రేక్షకులు, మార్కెట్కి అయితే కన్జ్యూమరిజం. మంచి వినియోగదారులుగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అన్ని మొబైల్ ఫోన్ డబ్బులు అంటే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇవి ఉన్నాయి బాగానే. అందుకే సినిమాను ఒక క్వాలిటీ రివ్యూ సినిమా మీద, ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసి 2 సినిమాలు ఉన్నాయి, ఎందుకు అంతో ఇంతో మాట్లాడగలిగి దాన్ని లోతు చూడగలిగి డిస్కస్ చేయగలిగిండు. కానీ వాళ్ళ సినిమాల మీద చర్చ కూడా, ఆ ప్రశ్నలో కూడా క్వాలిటీ లేదు, డిస్కషన్లో క్వాలిటీ లేదు. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఉన్నది కనబడిందా మీ సినిమాల విషయంలో? ఈ తరం అంటే నా సినిమాలది నాది ఎప్పుడు క్రిటికల్గా బాగా ఎక్లెయిమ్డ్ 2 ఫిలిమ్స్ కూడా. సో అంటే డిపెండ్స్ సార్, అట్లా ఏమీ లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే సినిమా అనేది అల్టిమేట్ అందరికీ నచ్చాలి, అందరికి నచ్చేలాగా సినిమా ఉంటే అందరు సినిమా చూస్తారు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు సినిమా విషయంలో కొంచెం డిఫరెంట్, మిగతా కన్జ్యూమర్ విషయాల పట్ల డిఫరెంట్, ఇది కొంచెం డిఫరెంట్ ఇది. సో ఇప్పుడు వీఆర్ ఇన్ స్ట్రీమింగ్ ఎరా. ఓకే, డిజిటలైజేషన్ అయిన తర్వాత గ్రేట్ రెవల్యూషనరీ చేంజెస్ ఫిలిం మేకింగ్లో వచ్చినాయి. స్ట్రీమింగ్ ఎరా వచ్చిన తర్వాత ఇంకా గ్రేట్ రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి. స్ట్రీమింగ్ ఎరాలోకి డిజిటల్ ఎరాకి డిఫరెన్స్ ఏంటంటే, చూసే ప్రేక్షకులకి తీసే వాళ్ళకంటే ఎక్కువ ఫిలిం లిటరసీ ఉంది. అందరు తీస్తున్నారు సినిమాని, ఇంట్లోనే తీస్తున్నారు. సో వాళ్ళు చాలా క్లారిటీగా, చాలా ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలతోనే ఉన్నారు. బట్ డెఫినెట్లీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉంటే వీళ్ళు డైవర్ట్ అవ్వడం అనేది జనరల్గా జరిగేటువంటి విషయమే. సో అందుకని మీరు ఇప్పుడు గమనిస్తే ఏంటంటే, మీకు మినిమం 150 కోట్లు పెట్టి తీశారంట. అంటే 150 కోట్లు పెట్టి తీసారా, 300 కోట్లు పెట్టి తీసారా, చలో లెట్స్ గో టు థియేటర్. తక్కువ బడ్జెట్లో 20 కోట్లతో సినిమా తీశారంటే ఇంట్లో చూద్దాంలే మైండ్ సెట్. సో అది ఎందుకట్లా? అదో రకమైన గేమా? అంటే ఈవెంట్ ఫిలిమ్స్ కావాలి వాళ్ళకి, ప్రేక్షకులకి. అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు ఊరికే అవుతుంది, మీరు ఫ్యామిలీతో వెళ్తే 2-3 వేలు అవుతుంది కదా. సో అరచేతిలో మొత్తం ఇక ప్రపంచం అంతా ఉంటే వాడు మంచిగా పండుకొని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ కూడా యాప్స్ అన్నీ చేతిలో ఉన్న తర్వాత ఎందుకు వెళ్ళాలి? ఏదైనా ఈవెంట్ ఫిలిం, మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ, మనకి సినిమా కావాలి అని అంటే థియేటర్కి వెళ్తారు. కానీ ఇక్కడ మీరు స్ట్రీమింగ్ దాంట్లో స్టేజ్లో ఉన్నాం కదా, వెబ్ సిరీస్ ప్రభావం సినిమాల మీద ఏమన్నా పడుతుందా? వెబ్ సిరీస్ ప్రభావము డెఫినెట్లీ ఉంటుంది. ఇది ఒక సైకిల్ యాక్చువల్లీ. ఇప్పుడు సీరియల్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న లేవనెత్తారు.
టీవీలో వచ్చినప్పుడు కూడా ఇంకా సినిమాలు ఎవరు చూడరట, టీవీలో వస్తున్నాయంట అని అన్నారంట, మనకు తెలియదు. సో అలాగే టీవీలో వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వస్తున్నాయి, ఛానల్స్ ప్రైవేట్ ఛానల్ అంటే ఈటీవీ కావచ్చు, లేకపోతే మా టీవీ, జెమిని, ఒక తెర ఒక ఉన్నది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక ఎరా ఉంది. సో అందులో ఏంటి, జెమినీలో ఒక సినిమా వస్తుంది, మా టీవీలో ఒక సినిమా వస్తుంది. ఫస్ట్ ఏమో సాటర్డే సండేలు వేసేవాళ్ళు, తర్వాత డైలీ 2-3 సినిమాలు. ఇక సినిమా థియేటర్కి వెళ్ళడం మానుకుంటున్నారంట అన్నారు. ఆ తర్వాత ఏమైంది, ఓటీటీ వచ్చింది, ఇక టీవీ ఎవరు చూడ్డు అన్నారు, సినిమాలు ఎవరు చూడ్డు అన్నారు. బట్ సినిమాలు చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, 1000 కోట్లు 500 కోట్లు రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. థియేటర్ ఏంటంటే మనం ఒక చీకటి గదిలో చాలా ఒక సామూహిక వీక్షణ అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సౌండ్ అది పైనుంచి వస్తుంది, వెనక నుంచి వస్తుంది, ముందు నుంచి వస్తుంది. సో డిఫరెంట్, అది చాలా ఎక్స్ట్రాడినరీ. 2 గంటలు మనం కూర్చొని ఒక 2 hours మనము మన మన అప్పుల్ని, మన బాధల్ని, మన కష్టాలని అన్నింటిని మర్చిపోయి ఆడ కూర్చోవడం బ్రెయిన్ కూడా మంచిది కదా, స్ట్రెస్ ఫ్రీ అవుతాం. స్ట్రెస్ ఫ్రీ. సో మనం ప్రారంభంలో మాట్లాడుకున్నట్లు తమిళ్, మలయాళీలు ఈ మధ్య వస్తున్న సినిమాలు జీవితంలో నుంచి తీసుకునే, మనం దృశ్యం సినిమా మలయాళీలో వచ్చినప్పుడు కమ్యూనికేషన్ టెక్నాలజీ దాని ఎఫెక్ట్ను పట్టుకున్నది. తర్వాత ఈ మధ్య కూడా మలయాళంలో మన దగ్గర ప్రపంచ రికార్డులు బద్దలవుతున్నాయి. గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ ఉపయోగించుకొని చేస్తున్నారు, ఇదో రకమైన గొప్పతనమే. కానీ నిజ జీవితంలో నుంచి కథలు తీసుకుని అనేది ఎందుకు తక్కువ కనబడుతున్నదేమని. లేదు సార్, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చాలా సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మేకింగ్లోనే మేకింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి మంచి సినిమాలు ఇప్పుడు తీస్తున్నారు. అంటే సోషల్ రియాలిటీస్ని ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కథని నిర్ణయించేది పెట్టుబడి కదా. సో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఉంటేనే వాడికి నచ్చుతుంది. అలాంటి కథ వాడికి కనెక్ట్ అవుతుంది. ఓకే, అయితే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మార్కెట్ని మైండ్లో పెట్టుకుని వాళ్ళు పెట్టాలి వద్దని చూస్తారు. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, స్ట్రీమింగ్ ఏదో వచ్చిన తర్వాత ఏంటంటే కంటెంట్ సుప్రీం అయిపోయింది, డైవర్సిటీ వచ్చింది కంటెంట్లో. మలయాళం సినిమాలు చూస్తున్నాము అంటే ఎంటైర్ ఇది సోషల్ రియాలిటీస్ మీద వచ్చే సినిమాలని చూస్తున్నాము, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి మార్కెట్ ఉంది ఇప్పుడు, కాబట్టి నీకు ఇన్వెస్టర్ వస్తున్నాడు. మార్కెట్ ఇలాంటి కంటెంట్కి ఇప్పుడు మార్కెట్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సో వాళ్ళు పెడుతున్నారు, అలాంటి సినిమాలు వస్తున్నాయి. ఓకే, అంటే కానీ ఇంకా మార్పు రావాల్సి అయితే ఉన్నది. మరి ఈ మీ సినిమాలు 2 ఉన్నాయి అంటే ఎలా వస్తుంది, ఇప్పుడు మనకి సినిమా 100 ఏళ్ళు అయింది సినిమా వచ్చి. ఓకే, ఇక్కడ వచ్చి 80 ఏళ్ళు అవుతుండొచ్చు, పెద్ద తెలియదు నాకు. ఇండియాలో వచ్చేసి సో అప్పటి నుంచి మన తెలుగులో వచ్చి అప్పుడే వచ్చింది మనకు కూడా 1920 అప్పుడు కూడా మాలపిల్ల లాంటి సినిమాలు తీశారు. అంటే కొంతమందికి మినహాయింపు ఉంటుంది. అప్పుడు మంచి సినిమాలు అప్పుడు కూడా చాలా మంచి ఫిలిమ్స్ చేసిన ఫిలిం మేకర్స్ ఉన్నారు. సో అలా ఒక ప్రాసెస్ ఇది అంతే. అది డెఫినెట్లీ ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు మనం ఎందుకో సినిమా అంటేనే జీవితంలో ఒక భాగం. సినిమా ఎందుకో అంత కరువు ఉన్నా సరే కానీ తెలంగాణలో చిరంజీవి సినిమాలు 100 రోజులు ఆడినాయి. ఏమిటో తెలియదు. మనం మైబినారు, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో 100 days ఆడిన సినిమాలు. అంటే ఒక సినిమా అనేది ఒక భాగం, లైఫ్లో జీవితంలో ఒక భాగం అయిపోయింది కదా. సినిమా హీరోలు ఇప్పుడు రికార్డ్ అవ్వట్లేదు. ఏమిటి చిరంజీవి సినిమా వచ్చిందంటే అలాగే దాని చర్చ నేను నా ఇంట్రోలో చెప్పిన, నేను పాత్రలు, సంభాషణలు, సినిమాలు చర్చలు ఒక భాగమే ఏవని. ఇవాళ హీరో గుర్తుండట్లేదు. అంటే ఇప్పటికి కూడా హీరో వర్షిప్ ఉంది, లేదని కాదు, గుర్తుంటలేడు. ఆయన 1000 కోట్లు 2000 కోట్లు అంటారు కానీ గుర్తుంటలేడు. ఇప్పుడు ప్రభాస్ కోసము అంటే ప్రభాస్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసము
మహేష్ బాబు కోసం ఉంది కొంత హీరో వర్షిప్ లేక కాదు. సో నిజమే మీరు అన్నట్టుగా సినిమా జీవితంలో భాగమే. కానీ సినిమాతో పాటు ఇప్పుడు ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా కూడా భాగం అయిపోయింది. దానివల్ల కొంత ఆహ్, అంటే వాళ్ళకి డిఫరెంట్ ఫార్మ్‌లో వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. యెస్. ఎమోషన్‌ని కన్జ్యూమ్ చేయడం అనమాట. ఇప్పుడు టీవీ నైన్ వచ్చిన కొత్తలో గాని, లేకపోతే టీవీ న్యూస్ ఛానెల్స్ వచ్చినాయి కదా! వాళ్ళు వార్తల్ని నిజంగా దూరదర్శన్ లాగా వార్తని వార్తలా చెప్తే చూసేవాళ్ళా? ఎవరు చూసేవాళ్ళు కాదు. చూడరు. దాన్ని డ్రమటైజ్ చేసి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి డిఫరెంట్ మోడ్యులేషన్‌లో చెప్తూ బ్యాక్‌గ్రౌండ్ పెద్ద అడ్వెంచరస్ లేకపోతే యాక్షన్ మ్యూజిక్ వేసి అలా చెప్పడం వల్ల డ్రమటైజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఎమోషన్ జనరేట్ అవుతది. ఆ ఎమోషన్ వెనకాల సినిమా పాటేస్తాడు. దాంతోని చూస్తుంటారు. అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలో ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఇచ్చే దానికంటే న్యూస్ ఛానెల్‌ని ఎక్కువ వినోదాన్ని వినోదం. ఇస్తున్నాయి. కరెక్ట్. వార్తలు కూడా వినోదమైనవి. కరెక్ట్. నేను అదే చెప్తున్నాను. అవునవును. మీరన్నది ఏంటో. కానీ ఈ డ్రమటైజ్ మధ్య చేసి యెస్. ఈ మధ్య అయితే అది అలా తప్పేం కాదు. హ్మ్. ఎందుకంటే వార్త చేరడం ముఖ్యం. ఏదో రకమైన సమాచారం మరి ఏడ పోటీ ఉంది. అందులో కొన్ని మంచి జరుగుతది, చెడు జరుగుతది. మనం ఒకటే అనుకోవడానికి కూడా లేదు. ప్రతిదానికి ఉంటది అది ఉంటుంది. హ్మ్. కానీ ఈ మధ్య యూట్యూబ్ ఛానెల్‌లో పాటలు హ్మ్. రైటర్స్ రాస్తున్నారు. వాళ్ళు చేయడము వస్తున్నాయి. ఇంతకుముందు పాట అంటే సినిమానే. భక్తి పాటలు కొన్ని ఉండేవి. తర్వాత సినిమా పాటలే పాటలు ఏమైనా ఉండేవి. హ్మ్. కానీ వాళ్ళ సినిమాను మించిన పాటలు వాళ్ళే డాన్సులు చేస్తున్నారు. వాళ్ళే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. సమాంతర సినిమా ఒకటి యూట్యూబ్‌లో నడుస్తున్నది. వాడు పెళ్ళాం ఒకడు ఉంటారు. వాళ్ళే వీడియోలు చేసి పెడతారు కామెడీ వీడియోలు. అవును. వాళ్ళ ఎపిసోడ్ల వారీగా చేస్తున్నారు. ఇవి సినిమాను ఇప్పుడు ఇందాక మీరు మాట అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ వచ్చినాక సినిమా పెరిగింది. ప్రేక్షకులు పెరిగిన మాట వాస్తవం. పత్రికలు వచ్చిన తర్వాత పాఠకుల సంఖ్య పెరిగింది. అక్షరాస్యత పెరిగిన మాట వాస్తవం. కానీ యూట్యూబ్‌లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళే డాన్సులు చేస్తున్నారు. వాళ్ళే పాటలు పాడుతున్నారు. సమాంతర సినిమా తీస్తున్నారు. ఇప్పుడు సినిమా పరిశ్రమని పెంచిందా అది? పోటీగా వచ్చి దాన్ని ఏం చేస్తుంది? ఆపుతున్నదా? ఇప్పుడు ఫస్ట్ మీరు మ్యూజిక్ అన్నారు కదా! మ్యూజిక్ విషయం వస్తే ఏందంటే, ఇప్పుడు కంప్లీట్‌గా ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ట్రెండింగ్‌లో ఉంది. ఇండిపెండెంట్ మ్యూజిక్. ఓహ్! సో మీరు గమనిస్తే ఇప్పుడు మన మెట్టపల్లి సురేందర్ పాటలు కావచ్చు, మాటల తిరుపతి పాటలు కావచ్చు, మంగ్లీ పాటలు కావచ్చు. పాట పెడితే అసలు 100 మిలియన్‌ల పోతుంది. లక్షల వ్యూస్ 100 మిలియన్‌లు అన్న కోట్ల మంది చూస్తున్నారు. అవును. మంగ్లీ పాట పెట్టినా, సురేందర్ పెట్టినా, తిరుపతి పెట్టినా. అవును. కోట్లే. పవర్ ఆఫ్ అంటే ఆ జానపద ఆ ఫోక్ ప్రజా బానికి ఉన్నటువంటి శక్తి ఆ ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది చాలా శక్తివంతంగా ఇప్పుడు తయారైంది. సో దాంతో చాలామంది ఉపాధి కూడా పొందుతున్నారు. అది కూడా మంచిదే యాక్చువల్లీ. అలాగే మీరు అన్నట్టుగా చాలామంది యూట్యూబ్‌లోనే డాన్సులు చేస్తున్నారు. యూట్యూబ్‌లోనే వాళ్ళు అంటే ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి కళాకారులకి సినిమాలోకి రావాలి అని అంటే ఫోటోలు పట్టుకొని హైదరాబాద్‌లో ఉండి కృష్ణానగర్‌లో రూమ్ తీసుకొని స్టూడియోల చుట్టూ తిరిగి ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి సో వాళ్ళకి ఫోటోలు ఇచ్చి ఇంత కష్టం ఉండేది. ఇప్పుడు ఎక్కడన్నా ఉండను. ఏటూరు నగరంలో ఉండు, మంగపేటలో ఉండు, ములుగులో ఉండు, ఏడన్నా ఉండు. ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టేస్తే ఇక్కడ మేము చూసి అలా ఫోన్ చేసి పిలుస్తున్నాం. సో మంచి విషయం ఇది. సో ఎన్ని ప్లాట్‌ఫామ్స్ ఇట్లా ఉంటే అంత మంచిది. ఆర్ట్‌కి మంచిది. సో దాంతోని డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు చాలామంది ఇన్‌స్టా నుంచి గానీ అలా. సినిమాకి ఎప్పుడు ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ అయితే తప్ప సినిమాకి ఎఫెక్ట్ ఏమీ నెగెటివ్ ఎఫెక్ట్ ఉండదు. వీటి వల్ల సినిమాకి రావట్లేదు అని అనుకోవడానికి లేదు. డిఫరెంట్ అది. డిఫరెంట్. మీకు బాగా మీరు ఇష్టపడి, కష్టపడి సాధారణంగా తెలంగాణ జిల్లాలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు మీరు కూడా. మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ నాకు తెలియదు. పల్లెటూరు అంటే వ్యవసాయ కుటుంబం అనే అనుకుంటున్నా నేను. అంతకుమించి నేను ఎక్కువ అంచనాకు రాలేకపోతున్నా. మెమరబుల్ పిక్చర్ ఏది మీది? నాకు అంటే నేను ఇక్కడ సినిమాలో చూసి మీకు చిన్నప్పుడు సినిమా చూస్తే చిన్నప్పుడు నాకు చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇట్లా అని నాకేం లేదు.
నాకు రామ్ గోపాల్ వర్మ సత్య ఫిలిం ఇష్టం. అంటే అప్పుడే నాకు అంటే అప్పుడే నాకు కొద్దిగా స్కూల్లో ఉన్నప్పుడు అలా అప్పుడే చూడడం. రామ్ గోపాల్ వర్మ ఇష్టం. మణిరత్నం చాలా ఇష్టం. స్కూల్లో విసిడి అవి ఉండే కదా, అప్పుడు రెసిడెన్షియల్లో చదువుకున్నాను నేను. ఎక్కడ? హన్మకొండనే, లిటిల్ స్టార్ పబ్లిక్ స్కూల్ అని. మా అన్నయ్యదే, మా ఓన్ బ్రదర్దే. బట్ మేము కూడా అందరిలాగానే చదువుకునే వాళ్ళం. అందులో ప్రైవేట్ రెసిడెన్షియల్ మాదే అది. సో అప్పుడు మాకు స్కూల్లో మంచి సినిమాలు వేసేవాళ్ళు, మంచి టేస్ట్. అంటే కే విశ్వనాథ్ సినిమాలు, తర్వాత ఆర్ట్ ఫిలిమ్స్, సండే ఆర్ట్ ఫిలిమ్స్ అట్లా చూపించేవాళ్ళు. అట్లా అలా నాకు కొన్ని మంచి సినిమాల పట్ల కొంత ఆసక్తి, గుడ్ సినిమా పట్ల కొంచెం ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. సోషల్ ఇష్యూను తీసుకోవడానికి డైరెక్టర్లకు మనం పేర్లు ఎందుకులే కానీ కొన్ని పేరు, కథలో ఉన్న రిచ్నెస్, పాత్ర సంభాషణ ద్వారా, హావభావాల ద్వారా ఆ పాత్ర నేపథ్యం అనేది నిలబెడుతుంది. హీరో వేసుకొచ్చిన కారు, ఆయన వేసుకున్న ఉంగరాలు, గొలుసులు, 30-40 మంది పనుల్లో, అది అవి కాకుండా కానిది ఒక జీవితం ఉంటుంది కదా. ఆ పాత్రల ఎంపికనే డైరెక్టరు నేపథ్యం కూడా పనిచేస్తుంది కదా, ఉంటుంది ఆ ప్రభావం. అసలు రైటింగే నేపథ్యం ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాగా డబ్బున్నోడి కథ రాయాలి అని అన్నా కూడా ఎక్కడో తెలియకుండా ఎక్కడో ఒక మూలన వస్తుంటుంది. డబ్బున్నోడు ఎవరి జీవితం అది, అదే వస్తుంది, అది తెలియకుంటే ఏదో ఒక రకంగా వస్తుంది. పరకాయ ప్రవేశం చేసి కూడా రాయలేమా? లేదు, రాయొచ్చు, అట్లేం లేదు. ఇప్పుడు మనం ఒక రేపిస్ట్ క్యారెక్టర్ రాస్తాము, అలాగే మర్డర్ చేసేవాడి క్యారెక్టర్ రాస్తాము, బిచ్చగాడి క్యారెక్టర్ రాస్తాము. అది ప్రొఫెషనల్గా మనము ఫిలిం మేకర్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆ పాత్రలోకి వెళ్ళి ఆ పాత్ర ఎలా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది ఏంటి అనేది స్టడీ చేసి రాస్తాం, అలాగే తీస్తాం. డైరెక్టరు ఒక 2-3 పని చేయించుకోవడానికే విసుగు వస్తుంది, మామూలు విసుగు రాదు. చెప్తే అర్థం కాదా అని చాలా కోపం కూడా వస్తుంది కదా. డైరెక్టరు, హీరో, హీరోయిన్, ఆర్టిస్టులు స్క్రిప్ట్ వర్క్ చేసుకోవాలి, ఇక మొత్తం ఉంటుంది కదా. అంటే డైరెక్టర్ అంటే ఏ లక్షణం అంటే కొంత ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి, ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలి అనే ఒక టాలెంట్ మేనేజ్మెంట్ స్కిల్ ఉండాలి. ఉన్నప్పుడు ఫస్ట్ స్పష్టత, కథకి ఏ మేరకు స్పష్టత ఉండి అన్ని విషయాల పట్ల మనం ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకోవాలనేది తెలిస్తే అది ఇట్ విల్ హ్యాపెన్ ఈజీలీ. కానీ అవుట్ బరస్ట్ అవుతారుగా ఒకసారి, అది కామన్, మనుషులం కదా, ఎవరైనా అవుతారు. అవన్నీ ఉంటాయి, ఆ పురిటి నొప్పుల మూమెంట్స్ చాలా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి కదా. ఇప్పుడు పొలిటికల్ లీడర్, ఒక ఎమ్మెల్యే కావాలంటే, ఇప్పుడు మనము చూసాం మొన్న ఎలక్షన్ అనే, ఒక వ్యక్తి ఒక నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక 10 ఏళ్ళు పనిచేస్తే తీరా టికెట్ రాకపోతే ఏంటి వాళ్ళ లైఫ్, ఆ కుటుంబం ఎఫెక్ట్ పడుతుంది కదా, ఎంత బాధ ఉంటుంది. 10 ఏళ్ళు ఆయన అందరిని జనాలని మొబిలైజ్ చేసి, అందరికి తినిపించి తాగిపించి వాళ్ళకి పనులు చేసి, ఒకవేళ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంటింటి ఓట్లు అడుగుతా, తీసుకోవాలి కదా. నిజమే, తను సంపాదించుకున్న డబ్బులు పంచాలి, అయ్యాబని అడుక్కోవాలి. అంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్లకి పనిచేశా, ఈ టైం ఎలక్షన్లకి పనిచేశా. నేను దగ్గర నుంచి చూశాను చాలా. అబ్బా ఏంది జనాలు, ఏంది జనాలు కూడా తీసుకోవడానికి అలవాటు పడిపోయి వాళ్ళని అలాగా తయారు చేసి, పరస్పరం ఉన్నది అది, వాళ్ళని తయారు చేసి చాలా బాధ అనిపిస్తుంది. స్ట్రాటజీ చేసిండ్రా, స్ట్రాటజీ చేయడమా? అలాంటిదే స్ట్రాటజీ అంటే, అలాంటిదే. సో అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అట్లాంటివి కొంచెం. అంటే అవి కూడా చేస్తారు అయితే మీరు?
చేసాం అట్లా. నాకు ఇష్టం కాబట్టి కొంచెం పాలిటిక్స్ అడిగితే చేసాం అంతే. నెక్స్ట్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తారా? ఎమ్మెల్యే ఎంపీ లేదు, నాకు భయం అవంటే. అంటే అవన్నీ చూసిన తర్వాత ఎంతమందిని మొబిలైజ్ చేసి జనాల్ని వీళ్ళందరినీ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం అనేది నాకు పాలిటిక్స్ ఇష్టం నాకు చాలా. కానీ డైరెక్ట్ పాలిటిక్స్ కాకుండా మీలాంటి వాళ్ళు ఎవరంటే వెనకాల ఉండడం వెనకాల ఉండడం ఎప్పుడు ఇష్టం. నాకే నన్ను రాజకీయాల సూట్ కాదు, నేను నా వల్ల కాదు, భరించలేను. వెనకాల ఉండడం నాకు ఎప్పుడు ఇష్టం. బ్యాక్ ఎండ్ సపోర్ట్, ముందు నుంచి కాదు చేయలేము, వెనక నుంచి చేయొచ్చు. కానీ ఎందుకు ప్రశాంతంగా వెనకాల బ్యాక్ ఉండటం చాలా ఇష్టం నాకు. చాలా పనులు చేయొచ్చు మనం వెనుక ఉంటే చాలా పనులు. మీ సినిమా కొత్త అప్డేట్స్ ఏమున్నాయి? జరుగుతుంది ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అట్లా ఒక అఫీషియల్గా అనౌన్స్మెంట్ పెద్ద సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో. సురేష్ ప్రొడక్షన్స్ మంచి ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, చేస్తున్నాం. 3 హీరోలు ఉంటారు అందులో. సో 2 మెయిన్, ఇంకొక హీరో సెకండ్ హాఫ్లో మంచి అంటే మంచి సెటప్లో కమర్షియల్గా కూడా బాగుంటుంది. నేపథ్యం తెలంగాణ గ్రామీణమా? అట్లా ఏం లేదు, నేపథ్యంతో సంబంధం లేని కథ ఇది. లవ్ స్టోరీ, ఇది యాక్షన్, అడ్వెంచరస్ యాక్షన్ ఫిలిం, అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా అనొచ్చు. నటీనటులు ఎంపిక అయిపోయిందా? అయింది, ఇంకా అది ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తుంది ఆ సమాచారం. కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తున్నారా? అంటే పెద్ద హీరోలే ఉన్నారు, మిగతా వాళ్ళంతా కొత్త ఆర్టిస్టులు ఉంటారు. హీరోయిన్స్ కూడా పాత వాళ్ళనే? హీరోయిన్స్ కొత్త నటి అంటే కింది 2వ శ్రేణి వాళ్ళంతా కొత్త వాళ్ళేమో. అవును, 2వ శ్రేణి వాళ్ళంతా అంతే. నేను విరాటపురం కూడా అందరు కొత్త వాళ్ళే కదా, ఆ 3-4 పాత వాళ్ళు. ప్రియమణి గారు, నవీన్ చంద్ర, ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి మాత్రం పాపులర్ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, చాలా వరకు కొత్త వాళ్ళే. కానీ మీ కెమెరా టేకింగ్ మాత్రం అద్భుతంగా. నేను మళ్ళీ 2 సార్లు 3 సార్లు నేను ఆ సినిమా మామూలుగా చూసినప్పుడు సినిమాలాగా చూసినాం. పక్కన ఇంకొక డైరెక్టర్ ఉండి చెప్పి నాకు ఈ ఫ్రేమ్లో నీకు ప్రత్యేకత అని చెప్పాను నన్ను చూసి ఒకసేపు చూస్తే అది ఎలివేషన్ ఏ సందర్భంలో ఎవరిని ఎట్లా ఎలివేట్ చేయాలనో ఇట్లా ముద్ర పడిపోతున్నారు చూస్తే. బహుశా గూస్ బంప్స్ వచ్చినాయి ఒకసారి పిక్చరైజేషన్ మీరు చేయడంలో, తీయించడంలో. అంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను ఎక్కడైతే? లేదు, నేను ఇండిపెండెంట్, ఎక్కడ నేను ట్రైనింగ్ తీసుకోలేదు. అవునా? ఎవరి దగ్గర పనిచేసి నేర్చుకున్నారు పని? నేను మదన్ గారి దగ్గర ఒక 2 ఫిలిమ్స్ వర్క్ చేశాను. ఎక్కువ నేను డాక్యుమెంటరీస్ ఇది వర్క్ చేశాను, రైటింగ్ సైడ్ వర్క్ చేశాను. మొట్టమొదటి సినిమా ఇది మీది? మాటలు లేకపోతే అంటే నీది నాది ఒకే కదా నా ఫస్ట్ సినిమా. డైరెక్షన్ అండ్ రైటింగ్. డైరెక్షన్ రైటింగ్ మీది మొదటి సినిమా. మీ సినిమా రంగ ప్రవేశం? జైబుల్ తెలంగాణకు డైలాగ్స్ రాశాను. జైబుల్ తెలంగాణ డైలాగ్స్ అప్పుడు రాయాలనుకోవడానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి అంటే వెళ్ళా, అనుకోకుండా వచ్చేసింది. అట్లా రైటింగ్లోకి పార్టిసిపేషన్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన హిట్ అయిన వాళ్ళలో నేను సుకుమారు అసిస్టెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా రంగస్థలం, మన ఇది ఉప్పెన ఒకటి. తర్వాత నేను మీ 2 సినిమాలు చూసినాక అది మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఎంత లేదన్నా సరే. ఎక్కడనో దగ్గర కథ ఎంపికలోనో లేకపోతే కనుక దాని స్క్రీన్ ప్లేలోనో ఎక్కడనో ఉంటుంది కదా, అందుకే అడిగిన నేను. అతని స్పెషాలిటీ ఏమిటి మీరు నేర్చుకున్న? నేను ఎవరి దగ్గర అంటే ఇక్కడ నిజానికి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు, పరిశీలించి. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నా దగ్గర నేర్చుకోవడానికి ఏమి ఉండదు. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు మనం అంటే వరల్డ్ ఫిలిమ్స్ కొన్ని పుస్తకాలు చాలా అబ్జర్వ్ చేయటం అంతే, పరిశీలన. కానీ చాలా మారింది కదా సినిమా, మానవ సంబంధాలు. సినిమా లైట్ బాయ్స్ అనే టెక్నీషియన్, ఇంతకుముందుకు అది డైరెక్టర్ వస్తే భయపడి దూరం వెళ్ళాలి అనేది ఒకటి ఉండదట. అది ఉండేదట, నాది చదివిన నేను. పలానా పెద్ద డైరెక్టర్ వస్తున్నావు, పలానా హీరో వస్తున్నావు, హీరోయిన్ వస్తున్నావు, అన్నబ్బ కూడా దులేసి నిలబడాలి, భయం తల ఉంచుకొని ఇట్లా ఉండేదట. అందరికీ ఏం లేదు సార్ అట్లా, ఎవరన్నా ఒక్కరికి దొరికింటూ ఉండొచ్చాము. అప్పుడు కూడా హ్యూజ్ రెస్పెక్ట్, అదే అంతే.
సో ఇప్పుడైతే ఏం లేదు నాకు తెలిసి, ఫ్రెండ్లీగా ఉంటాను. ఫ్రెండ్లీగా ఉంటారు కదా. ఇప్పుడు సినిమాలో 100 కోట్లు 1000 కోట్లు అంటారు కదా వసూళ్ళు, నిజమే? అంత నిజమేనా అది? అంటే నిజమే అంటే నిజమే అంటే కొన్ని కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని కొంత ప్రోపగాండా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రేక్షకులకి వాళ్ళందరూ థియేటర్కి రావాలంటే మనం ఎలా, అదొక నెరేటివ్ టూల్ లాగానే మనం చూడాలి అంతే. అట్లా మరీ నీకు 10 కోట్లు వచ్చే దగ్గర 100 కోట్లు అని చెప్తారా? చెప్పరు కదా. చెప్పరు, కానీ ఏమో మరి చెప్పరు. అట్లా 100 కోట్లు వచ్చే దగ్గర 150 కోట్లు అంటారా? 120 కోట్లు 110 కోట్లు కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది, కొంతమంది చేస్తారు అట్లా. కానీ ఇవాళ రేపు సినిమాలు తీస్తే ఏదో రూపంలో ప్రొడ్యూసర్కు సేఫ్ జోన్లోనే ఉంటాడు, మునపట్లా కాదు. అంటే ఈ మంచి సినిమా తీస్తే, ఓకే, మంచి సినిమా కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగుంటే చాలా ప్లాట్ఫామ్స్, ఇప్పుడు మళ్ళీ ఓటీటీ కొంచెం బాగాలేదు, ఈ మళ్ళీ 3-4 monthsలో సెట్ అయింది అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా కంటెంట్ బాగుంది అని అంటే అక్యూజేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. అలానే ఏది పడుతుంది తీసి కొంటలేరంటే కష్టం. కానీ ఇక్కడ సినిమాలో అవే సినిమాలు, అదే హీరోయిన్, అదే హీరో, ఏం తీసినా 2-3 అంశాలు ఉంటాయి: సెక్స్, క్రైమ్, థ్రిల్లర్, లవ్. ఇవి వీటి చుట్టూనే అంటే బేసిక్ ఎమోషన్స్ తొందరగా మనిషిని అట్రాక్ట్ చేస్తాయి. సెక్స్ కావచ్చు, లేకపోతే వాటెవర్ స్త్రీ పురుష సంబంధాల గురించి కావచ్చు, క్రైమ్, ఇట్లాంటివన్నీ తొందరగా, ఇవి బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్, వీటికి తొందరగా అట్రాక్ట్ అవుతారు. సెలబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీ సినిమాలు ఇవి ఉండవు? అట్లేం లేదు, ఉంటాయి తగుమోతాదులో. అంటే ఇది మనం ఎంచుకునే కథ వస్తువుని బట్టి ఉంటుంది. ఇప్పుడు తీస్తున్న సినిమాలో చాలా ఉంటుంది. అది అడ్వెంచర్ అన్నప్పుడు ఉంటుంది, అది కథను బట్టి ఉంటుంది. దానికోసం తీయం కదా సినిమా. అలా ఇప్పుడు నేను నా మొదటి సినిమాలో ఫైట్స్ ఏమి ఉండవు, సెకండ్ సినిమాలో ఎన్కౌంటర్స్ ఉంటాయి యూజువల్గా. ఇప్పుడు సినిమాలో ఫైట్స్ అవన్నీ ఉంటాయి, మనం ఎంచుకునే కథను బట్టి. ఎప్పుడు సెట్ ప్రారంభంగా షూటింగ్ మీది కొత్త సినిమా? ఇంకా డేట్స్ని బట్టి ఉంటుంది. వాళ్ళు అప్డేట్ ఇస్తారా కంపెనీ? ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే. త్వరలో సురేష్ ప్రొడక్షన్స్ అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది మీ కథను వాళ్ళు. సురేష్ సార్ చాలా ఈజ్ లైక్ ఏ టీచర్. నేను ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది సార్తో ట్రావెల్ చేయబట్టి. 3 years ట్రావెల్ చేస్తున్నాం. సో చాలా బాగుంటుంది. అంటే మనం షార్ప్ తయారవుతాం. ఇంకా ఆయన మనకు విషయం ఉంది అని అంటే చాలా ఎంకరేజ్ చేస్తాడు, ఆయన. టైం మనం ఫోన్ చేసినా కూడా చూసుకొని మళ్ళీ సార్ బిజీగా ఉన్నా కూడా, ఆయన చాలా పనులు ఉంటాయి కదా, చాలా పెద్ద ఆయన కదా, ఆయనే మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, అప్డేట్ చేస్తారు, అప్డేట్స్ కనుక్కుంటాడు. ఎంతవరకు వచ్చింది, ఏది రాశారు, ఏది రాయలేదు, తొందర రాయండి. అవసరమైతే మన ఆఫీస్కి వస్తాడు. వచ్చింది ఆఫీస్కి వస్తాడు. అట్లా ఏమి ఉంటుంది సార్, పని అవ్వాలి, వీళ్ళంతా రాస్తున్నారా లేదా, ఈ టీం పని చేస్తుందా లేదా అనేది బాగా క్లోజ్గా మానిటర్ చేస్తారు. ఇంకా టీమ్స్ ఉన్నప్పటికి కూడా సారే క్లోజ్గా మానిటర్ చేస్తారు. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. మీ కథలో సూచనలు చేసిందా? డెఫినెట్లీ చేస్తాను. ఇది ఇక్కడ బాగాలేదు, ఇది మార్చు అని. డెఫినెట్లీ చర్చ ఉంటుంది, ఒక డెమోక్రటికల్గా ఉంటుంది డిస్కషన్. ఎందుకు ఇలా పెట్టాలనుకుంటున్నాం అని మనం చెప్తాం. ఊరికే ఇది బాగాలేదు తీసి పక్కన పెట్టి అట్లా చెప్పరు. కథ తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా చెప్పరు, రైటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరు అలా చెప్పరు. సో ఇది ఒకసారి చూసుకోండి, కొంచెం కమర్షియల్గా మనకి ఎంతవరకు మనకు వర్కౌట్ అవుతుంది లేదు చూడండి ఆ ఎపిసోడ్ అంటారు తప్ప, అంటే ఒక డెమోక్రటికల్ డిస్కషన్ ఉంటుంది, మంచి చర్చ ఉంటుంది. మనం వారి లోపాన్ని ఎత్తు చూపినా ఇది కాదండి ఇట్లా కాదని చెప్తే అంగీకరిస్తారా? అంటే వాళ్ళ లోపాన్ని అంటే లోపం అంటే లోపం వాళ్ళ సూచన చేసిన కన్విన్స్ చేస్తే మనం ఓకే. లేదంటే మీరు కూడా కొంచెం ఇట్లా కాదు ఇట్లా ఉంటే బాగుంటుందేమో అని అంటే నువ్వు నాకే ఎదురు చెప్తావు అనే అస్సలు ఉండదు. అస్సలు
సురేష్ సార్లో అయితే అస్సలు ఉండదు, ఉమ్. 0% అది. ఎవరన్నా లాస్ట్ కూర్చున్న అసిస్టెంట్ ఏదైనా చెప్పే ప్రయత్నం చేసినా కూడా చెప్పు అంటాడు. బాగా అంటే హైలీ ఇంటెలెక్చువల్, హైలీ నాలెడ్జ్, మంచి హ్యూమన్ బీయింగ్. వాళ్ళ అబ్బాయితో సినిమా తీశారు కదా, రానా 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 సార్ ప్రొడ్యూసర్ కదా. ఇప్పుడు ఈ సినిమాకి ఆయన producer. విరాట్ పర్వానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సార్ కూడా. రానా గారు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, ప్యూర్ హ్యూమన్ బీయింగ్. సార్ మరి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాట్లాడాను, ఎందుకంటే ఫిలింఫేర్ అవార్డు రావడం ఒక అంశం అయితే, రెండోది మీ రెండు సినిమాలు కూడా రెండు భిన్నమైన అంశాలు కాబట్టి, ఒక టేస్ట్ ఉన్న దర్శకుడు, కొన్ని విలువలు ఉన్నాయి సినిమాలో. మరి ఏదో సినిమా అంటే అడ్డదిడ్డం బిజినెసే కాకుండా కొన్ని విలువలు ఉన్నాయి సినిమాలో. సమాజాన్ని నువ్వు బాగు చేయకపోయిన పడలేదు, చెడగొట్టకూడదు. సినిమా చాలా బలమైన మాధ్యమం. సినిమా చూసి చెడిపోతారా జనాలు అంటారు, చెడిపోతారో బాగుపడతారో తెలుగు సినిమా తెలుసు జనానికి, మనం ఏం చెప్పాం. కాబట్టి అంత మంచి సినిమాలు తీస్తున్న డైరెక్టర్గా మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడదామని, అందుకోసమనే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మంచి సినిమాలు చేయండి, మంచి ఇంకా మరిన్ని అవార్డులు అందుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ నేపథ్యంలో ఇవాళ ప్రపంచీకరణ పెరిగిన ఈ సందర్భంలో ప్రాంతాలు లేకపోతే కులాలు అని కాకుండా మొత్తము సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి, మొత్తం సమాజం ఆలోచించాల్సిన అంశాలు ఉన్నాయి, మొత్తం సమాజమే పురోగమించేందుకు దోహదపడే అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వారి సినిమాలో కనబడుతున్నాయి. సినిమా రంగానికి సంబంధించి వారి వ్యక్తిగత విషయాలు, వారి భవిష్యత్తు సినిమాలకు సంబంధించిన విషయాలు ఇవి. థ్యాంక్ యూ.